మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఉన్నారు. బీసీ ఉద్యమం మరో ఉద్యమం స్టార్ట్ అవబోతుందని కూడా పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏం చేయబోతున్నారు బీసీలు అంతా కలిసి? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కులగణన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. మేము కరీంనగర్ నుంచి కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు కులగణన యాత్ర చేశాం, కలెక్టరేట్లో ముట్టడించాం, ఏఐసిసి ఆఫీస్ ముట్టడించాం. ఈరోజు వాస్తవంగా 25న చెలో హైదరాబాద్ పిలిపినివ్వడం జరిగింది. దీంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని అఫీషియల్గా వారి చర్చలకు పిలిచి కులగణన చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం, కులగణనే మా ప్రధాన ఎజెండా, కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 4 గోడల మధ్యన చెప్తే మేము ఊకోము. ఖచ్చితంగా మా ప్రజలలో చెప్పాలంటే వారు ఎక్కువ మందిని కాకుండా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వివిధ బీసీ సంఘాల నేతలను పిలవండి, నేను వచ్చి చెప్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు చూశారు. ఈరోజు దాదాపు 400-500 మంది కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారు ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 3-4 రోజుల్లోనే కులగణనకు విధి విధానాలు రూపొందిస్తాం. అదేవిధంగా కులగణన చేసిన బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తాం. ఆర్థికంగా కేంద్రం నుంచి నిధులు ఆగిపోయినా సరే మా కమిట్మెంటు బీసీల పట్ల, మా కమిట్మెంటు, మా చిత్తశుద్ధి ఇది, మాకు ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు మాపో బీసీ సంఘాలను ముఖ్యమంత్రితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక పిసిసి అధ్యక్షుడిగా చాలా క్లారిటీగా బీసీ సమాజం చూస్తుంటే వారు చెప్పినటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం, పూర్తిగా ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవాలని చూస్తున్నారు. ఇవాళ మేము వాడుకోవడానికి కాదు, నిజంగా బీసీ జాతికి ఏం జరిగితే మేలవుతుంది. కాబట్టి అట్లాంటి దాన్ని ఇవాళ బీసీ సమాజం మేము ఎవరైతే చేస్తానని అంటున్నారో, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ తగ్గించింది వాళ్ళే, బీసీ రిజర్వేషన్లు కోత పెట్టింది వాళ్ళే. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఆ పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి తప్ప ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చిండా? ఓన్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇచ్చిండా? లేదా పార్టీ జనరల్ సెక్రటరీని ఇచ్చిండా? ఏది లేదు. కాబట్టి బీసీలను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. మేము ఎవరిని విమర్శించదలుచుకోలే, ఎవరిని అనదలుచుకోలే. మాకు బీసీలకు ఏమి కావాలనో అదే అడుగుతున్నాం. అది అలా బీసీ సంఘాల విశ్వస్థాయి సమావేశంలో మహేష్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మేము నమ్ముతున్నాం. మీరు కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పట్లో కూడా లేవు, 2029లో ఉన్నాయి. సో ఇప్పటి నుంచే ఎందుకు కొత్త రాజకీయ పార్టీ ఏమన్నా పెట్టే అవకాశం ఉందా బీసీలంతా కలిసి? బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మా గళాన్ని వినిపిస్తాం. బీసీ జాతికి అన్యాయం జరుగుతుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోలేము కదా. ఖచ్చితంగా మేము బీసీ కులగణన చేయనంటారు కాబట్టి మేము ఉద్యమాలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశాం. చేస్తానంటారు కాబట్టి విశ్వసిస్తున్నాం. చేయడానికి కొంత సమయం కావాలంటారు కాబట్టి నమ్ముతున్నాం. ఇవాళ తీన్మార్ మల్లన్న అయినా, ఆర్ కృష్ణయ్య గారైనా ఎవరు చేసినా బీసీల కోసం స్వాగతిస్తాం. బీసీల కోసం ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తాత్కాలికంగా మాత్రమే ఈ ఉద్యమాన్ని ఇవాళ కులగణన చేస్తుంటారు కాబట్టి మేము విరమిస్తున్నాం. ఇవాళ అంతిమంగా మళ్ళీ కులగణన చేయము, మళ్ళీ రిజర్వేషన్ పెంచడం అంటే చెలో హైదరాబాద్ పిలిపిస్తాం. ఎట్లా సాధ్యమవుతాయి? స్థానిక సంస్థలకు కులగణన చేశాకే పోవాలని మీరు చెప్తున్నారు ఒకవైపు, ఇక్కడేమేమో అట్లాంటి సిచ్యువేషన్స్ కనపడలేదు. చేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు స్పష్టంగా పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వ్యక్తిగా చెప్పలేదు. రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఇది. మేము కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని ఓపెన్గా అన్ని బీసీ సంఘాల సమక్షంలో చెప్పడం జరిగింది. ఒక పిసిసి అధ్యక్షుడు చెప్పినప్పుడు నమ్ముతాం. మేము ఇంకో ప్రతిపక్ష పార్టీలో లేకపోతే రోడ్డు మీద తిరిగే దానేలో చెప్తే మేము నమ్మం. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా బీసీలకు, అంటే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ సీట్ల విషయంలో కావచ్చు, అందరికీ సమన్వయ పాలన జరగాలని చెప్పారు వాళ్ళే. స్వయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి. సో అదంతా ఇప్పుడు కనుమరుగు అయిపోయింది కదా. మళ్ళీ ఒక పిసిసి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇచ్చారు కాబట్టి, ఒక బీసీ బిడ్డ వచ్చి చెప్తున్నాడు కాబట్టి మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఓవేళ సామాజిక న్యాయం లేదు, కులగణన చేయము అంటే ఇంతకంటే 100 రెట్లు ఉద్యమం ఉంటుంది. ఇప్పుడన్నా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా చేస్తున్నాం. రేపు రైలు రోకలు ఉంటాయి, రహదారుల దిగ్బంధం ఉంటుంది, చెలో హైదరాబాద్ ఉంటుంది, మిలియన్ మార్చి తరాల్లో కులగణన మార్చి చేస్తాం, అవసరమైతే రాష్ట్ర బంద్ చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజీపడం. పార్టీలలో ఉన్నోళ్ళు అనేక మంది చిలక పలుకులు పలుకుతున్నారు, పార్టీలలో ఉండి మాట్లాడుతున్నారు. పార్టీలలో ఉండి మాట్లాడుతూ కూడా నమ్మడు. మీరు ఏం చేస్తారు? పార్టీలో ఉన్నప్పుడు మీరు బీసీలకు చేసింది ఏంటంటే ఏమీ లేదు, అల్లికి అల్లి సున్నకు సున్నా. కాబట్టి నికర్స్ అయినటువంటి బీసీల కోసం కొట్లాడేది మేము. బీసీ జాతి కోసం అనేక త్యాగాలు చేసి పదవులను తెగించి పోరాటం చేసేది మేము. కాబట్టి ఖచ్చితంగా మేము
చిత్తశుద్ధితోటి బీసీలకు ఏది జరిగితే మేలవుతుందో దానిని మేము ఆ పంతాన్ని అవలంబిస్తాం. బీసీలంతా కలిసి రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? సమయం సందర్భం వచ్చినప్పుడు బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలను బీసీల నుంచి తిరుగుబాటు జరిగినప్పుడు అది అనివార్యమవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కావాల్సింది, ఎందుకంటే మొన్ననే 9 నెలలు అయింది ఎన్నికలు అయిపోయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి 6 నెలలు అయింది. ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేస్తావు? ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు పార్టీ వెళ్తున్నా అని చెప్పి వ్యక్తులు లబ్ధి పొందాలని చూస్తున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు నిన్ననే రాజీనామా చేశారు రాజ్యసభకి. సో అట్లాంటి వ్యక్తులు కొత్త పార్టీ పెడతాము, బీసీ ఉద్యమము కులగణన చేయాలి, బీసీలకు 42% రిజర్వ్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారు మా గురువు, వారిని సూటిగా అడుగుతున్న మైక్ టీ ద్వారా, ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా ఎందుకు చేసిండు? చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలన్నాడు. రాజ్యాధికారం అంటే పార్లమెంట్లో ఉంటే రాజ్యాధికారమే కదా. ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్లో మాట్లాడితే దేశమంతా వింటది కదా. స్వయంగా రాజ్యసభలో పెద్దల సభలు ఉంటే పార్లమెంట్లో ప్రధానమంత్రి వింటాడు కదా. మరి దేనికోసం రాజీనామా చేశారు? రాజీనామా చేస్తున్న ఈ కాజు కోసమని ఎందుకు ప్రకటించలే? చాటుంగా మోటుంగా ఢిల్లీకి పోయి ఎందుకు రాజీనామా చేసిండు? ఒకవేళ మహిళా బిల్లు పెట్టినప్పుడు బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టలే. నేను మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను ఎందుకు చెప్పలే? ఎందుకు మహిళా బిల్లుకు మద్దతుగా ఓటేసిండు? అదేవిధంగా దేశ స్థాయిలో కులగణన చేయనని చెప్పి బీజేపీ అంటుంది. దేశంలో కులగణన చేస్తలేదు బీజేపీ కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను ఎందుకంటలేడు? ఇవాళ నువ్వు బీజేపీలో చేరుతున్నావు అని ఒక మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. నేను బీజేపీలో చేరను, ఇప్పటికే నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యే పదవి అనుభవించాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేశాను, వైసీపీ జెండా మీద రాజ్యసభ సభ్యుడు పోయాను, మళ్ళీ ఇంకో పార్టీకి పోను, నేను బీసీల కోసమే పనిచేస్తాను ఎందుకు చెప్తలేరు? కాబట్టి నేను, ఆయన పెద్దవారు, బీసీ సమాజం ఎడ్డోలు గుడ్డోలు కాదు, అమాయకులు కాదు, బీసీలు అంతా గమనిస్తూనే ఉంటున్నారు. ఇవాళ రాజ్యసభ రాజీనామా పార్లమెంట్లో మాట్లాడి, పార్లమెంటులో నిండు రాజ్యసభలో ప్రధానమంత్రి ముందర మాట్లాడి బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ రాజ్యసభ పదవి నా కాలు గోరితో సమానం అని చెప్పి రాజీనామా పత్రం ముఖం మీద, ప్రధానమంత్రి ముఖం మీద ఇసిరేసి రాజీనామా చేయాలి. గోడల మధ్యన ఉండి ఎప్పుడో రాజీనామా చేసి పార్లమెంట్ బులెటిన్ విడుదలయ్యేదాకా ఓని తెలియకపోతే. ఆల్రెడీ ఆయన రాజీనామా చేశారు, ఇంకా 4 ఏళ్ళు రాజ్యసభ పదవి ఉంది, 2 ఏళ్ళు మాత్రమే పదవి అనుభవించిండు ఆయన. 4 ఏళ్ళు నేను తృణప్రాయంగా బీసీల కోసం పదవి వదిలిపెట్టినా అని చెప్తున్నాడు. ఎందుకు వదిలిపెట్టిండో చూస్తారు కదా. 2 నెలలు ఆగితే ఎందుకు వదిలిపెట్టిండో, ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడు, ఏ పదవి తీసుకుంటాడు మీరే చెప్పండి. రాజ్యసభ పదవి 4 ఏళ్ళు ఉన్నాక ఎందుకు రాజీనామా చేస్తాడు? అంటే అంతకంటే పెద్ద పదవి ఆశిస్తానే కదా, రాజ్యసభ కంటే పెద్ద పదవి ఆశిస్తానే కదా. చట్టసభలో బీసీల, నిన్న వారు టీవీలో మాట్లాడతామంటే చట్టసభలో బీసీల కోసం నేను పోరాటం చేస్తా, తెలంగాణ రాష్ట్రంలో చట్టసభల కోసం పోరాటం చేసి వస్తుందా, దేశంలో పార్లమెంట్లో పోరాటం చేసి వస్తుందా? పార్లమెంటులో చట్టసభలో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. చట్టసభలో ఉండకుండా రాజీనామా చేసి వచ్చి నేను బీసీల కోసం రాజీనామా చేసినామంటే ఎవడు నమ్మాలి? రాజకీయ కుట్ర ఉందంటారా? 100% స్వార్థం కోసం చేస్తున్నారు. కుట్ర కాదు, రాజకీయ స్వార్థం ఉంది, 100% ఉంది. ఎందుకు నువ్వు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయనని మోడీ అన్నప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? ఒకవేళ రాజీనామా చేయవలసి వస్తే నువ్వు అన్ని బీసీ సమాజానికి నేను ఈ రాజ్యసభ 4 ఏళ్ళు ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను రాజీనామా చేస్తాను ఎందుకు చెప్పలేదు? సాటుంగా మోటుంగా ఎందుకు రాజీనామా చేసిండు? మీడియా వాళ్ళు కూర్చి అడుగుతున్నాం బీజేపీలో చేస్తామంటే నేను ఏ పార్టీలో చేరని ఎందుకు చెప్తలేడు? ఇప్పుడు 3 పార్టీలు ఎందుకు మార్చిండు? కాబట్టి అన్ని స్వార్థపుర రాజకీయాలు, స్వార్థం కోసం, స్వార్థ చింతన కోసం బీసీ జాతిని అడ్డం పెట్టుకుని, అడ్డంగా అమ్ముకొని పదవులు పొందాలంటే ఎవడు నమ్మడు. కాబట్టి ఖచ్చితంగా మేము పదవుల కోసం పాకులాడడం లేదు, మేము ఎవ్వరికి తల వంచము, మేము తల వంచేది బీసీ జాతికి తల వంచుతాము, బీసీ జాతికి ఏది మేలు జరుగుతుందో అదే ఆలోచన చేస్తాము, దానికోసమే రాజీ లేకుండా కొట్లాట చేస్తాము. మా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు, మాకు శ్వాస ఉన్నంత వరకు బీసీ జాతి కోసం కొట్లాడతాము. పదవుల కోసం, చిన్న చిన్న వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిస్కెట్ల కోసం మేము లొంగిపోము, మా జాతి కోసే కొట్లాడతాం. సో ఇది శ్రీనివాస్ గౌడ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా వెనుక పెద్ద ఎత్తున కుట్రదాగి ఉంది. ఇందులో రాజకీయకి అంటే దాని రాజ్యసభకి కంటే పెద్ద పదవి రాబోతుందానికి, అందుకే రాజీనామా చేశాడు. సీక్రెట్గా వెళ్ళి ఢిల్లీలో ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే మాటలు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా బీసీ జాతిని అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం పదవులను ఆశిస్తున్నాడు ఆర్ కృష్ణ అని నిన్న రాజీనామా చేసినటువంటి ఆర్ కృష్ణ పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా కులగణన ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన చేసి తీరుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులే మాటిచ్చాడని కూడా చెప్తున్నాడు. చూడాలి ఏం జరగబోతుందని.
కెమెరా పర్సన్ విజయ్తో భార్గవ్ మైక్ టీవీ